అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు ఇంట్లో ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటాము. దేవుని పూజలో రకరకాల పుష్పాలు పెట్టి పూజ చేస్తాము. కానీ మన శాస్త్రాల ప్రకారం కొన్ని పూలను దేవుని పూజకు అస్సలు ఉపయోగించకూడదు. వాటి వల్ల పుణ్యం మాట పక్కన పెడితే ఇంట్లో ప్రతికూల శక్తులు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ కొన్ని ప్రత్యేకమైన పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అసలు పూజకు పనికిరాని పూలు ఏమిటి, అదృష్టాన్ని తెచ్చిపెట్టే పూలు ఏమిటి అనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జిల్లేడు పూలకు చాలా శక్తి ఉంటుంది. జిల్లేడు పూలతో శివుడిని అలాగే వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. కానీ ఐశ్వర్యప్రదాత అయిన మహాలక్ష్మి పూజలో అలాగే విష్ణు పూజలో జిల్లేడు పూలను అస్సలు ఉపయోగించకూడదు. లక్ష్మీదేవి పూజలో జిల్లేడు పూలు పెడితే ఆమె మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. వ్యాపారాల్లో ఊహించని భారీ నష్టాలు రావడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్ళలా ఖర్చయిపోవడం జరుగుతుంది. మనలో చాలామంది మార్కెట్ నుండి తెచ్చిన పూలను ప్లాస్టిక్ కవర్లో అలాగే ముడేసేసి ఫ్రిడ్జ్లో పెడతారు. ప్లాస్టిక్ కవర్లో రాత్రంతా ఉంచిన పూలను పూజలో వాడకూడదు. దీనివల్ల రాహుశని దోషాలు కలుగుతాయి. ఇలాంటి పూలతో పూజ చేస్తే మీ ఇంట్లో నిరంతరం అనారోగ్య సమస్యలు, మెడికల్ ఖర్చులు పెరిగిపోతాయి. అలాగే శివుడిని పూజించేటప్పుడు మొగలి పూలను అస్సలు ఉపయోగించకూడదు. శివ పూజలో మొగలి పూలు వాడితే మీ ఇంట్లో తీవ్రమైన వంశహాని, సంతానలేమి మరియు దరిద్రం చుట్టుముడుతుంది. తామర పువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాస స్థానం. పౌర్ణమి లేదా శుక్రవారం వంటి పర్వదినాలలో లక్ష్మీదేవిని ఎర్రని తామర పూలతో పూజిస్తే 7 జన్మల దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తెలుపు రంగులో ఉండే నందివర్ధన పూలు శివునికి, గాయత్రీదేవికి మరియు వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. నందివర్ధన పూలతో ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీ పిల్లలకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగి చదువులో ముందుంటారు. మారేడు చెట్టు లక్ష్మీదేవి తపస్సు వల్ల ఉద్భవించిందట. కాబట్టి శివ పూజలో బిల్వ పత్రాన్ని పెట్టి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా సోమవారం నాడు సాయంత్రం సమయంలో శివలింగం పైన 3 పత్రాలు గల బిల్వ దళాన్ని పెట్టి శివునికి నమస్కారం చేసుకుంటే చాలు, 3 జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. అలాగే కాలసర్ప దోషాలు, జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. విష్ణుమూర్తికి, శ్రీకృష్ణుడికి అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు పెట్టి పూజించాలి. తులసి కోట దగ్గర లక్ష్మీదేవి నారాయణుడితో సహా కలిసి కొలువై ఉంటుందట. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కిపోతుంది. ఇక చాలామంది కనకాంబరం పూలతో దేవుడిని పూజిస్తారు. అయితే శివుని పూజలో కనకాంబరాలు పెట్టకూడదు. శివుడిని కేవలం తెల్లటి పూలు మాత్రమే సమర్పించాలి. శివుని పూజలో కనకాంబరాలు లేదా ఎరుపు రంగు పూలను వాడితే మీ ఇంట్లో మనశ్శాంతి కరువవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కోపం పెరిగి చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. తెల్లటి సన్నజాజి పూలు, మల్లెపూలు సరస్వతి దేవికి ప్రతీకలు. ఈ సువాసన భరితమైన పూలతో దేవుడిని పూజిస్తే జాతకంలో చంద్రబలం పెరిగి ప్రశాంతత కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి. సముద్ర మదనంలో ఉద్భవించిన పారిజాత వృక్షం సాక్షాత్తు దేవలోకానికి చెందినది. కింద రాలిన పూలను దేవునికి పెట్టకూడదని నియమం ఉంది. కానీ పారిజాత పూలు మాత్రమే మినహాయింపు. చెట్టు నుండి రాలిన పారిజాత పూలతో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న భయంకరమైన వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధల నుండి విముక్తి లభించి ఊహించని ధనలాభం కలుగుతుంది. చెట్టు నుండి కిందపడిన పూలను దేవునికి పెట్టకూడదు. అలాగే ఒకరోజు ముందు కోసిన పూలు, ఫ్రిడ్జ్లో పెట్టిన పూలను పూజకు వాడడం నిషేధం. వీటితో పూజ చేస్తే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. అలాగే సువాసన లేని పుష్పాలు మరియు ఘాటైన వాసన కలిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు. పూజలో ఏ దేవునికైనా సరే పూర్తిగా విచ్చని పూలు పెట్టకూడదు. పూజలో మొగ్గలు వాడితే మీ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్ డీల్స్ అన్నీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక మనలో చాలామంది ఉదయాన్నే లేచి పక్కింటి తోటలోనో లేదా రోడ్డు పక్కన ఉన్న ఇళ్లలోనో ఇంటి యజమానికి తెలియకుండా పూలు కోసుకుంటారు. శాస్త్ర ప్రకారం దొంగలించిన పూలతో చేసే పూజను దేవుడు అస్సలు స్వీకరించరు. దొంగతనంగా తెచ్చిన పూల వల్ల పూజా ఫలితం దక్కకపోగా అవతలి వారి నెగిటివ్ కర్మలు మనకు చుట్టుముడతాయి. పూజ కోసం పూలను కోసేటప్పుడు కుడి చేత్తో మాత్రమే కోయాలి. అయితే చాలామంది తొందరలో ఎడమ చేత్తో పూలు కోస్తూ ఉంటారు. ఇలాంటి పూలు దేవునికి సమర్పిస్తే శారీరక రుగ్మతలు, నరాల బలహీనత మరియు మానసిక ఒత్తిడి చుట్టుముడుతుంది.
అలాగే కాకడ మల్లెలు అంటే విష్ణుమూర్తికి ప్రాణమట. గురువారం నాడు కాకడ మల్లెలతో విష్ణుమూర్తిని పూజిస్తే పీకల్లోతో ఉన్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయట. ఇక మనలో చాలామంది పూజలో బంతిపూలు వాడకూడదని అనుకుంటారు. బంతిపూలకు పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని పూజలో పెడితే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయని పూజలో బంతిపూలు పెట్టకూడదని అంటారు. కానీ పసుపు రంగు బంతిపూలు పార్వతీదేవికి, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని బంతిపూలు సమర్పిస్తే ఆడవారికి సౌభాగ్యం బలపడుతుంది. అలాగే ఎర్రగన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సులభంగా వరిస్తాయి. ఇక మనలో చాలామంది పసుపు రంగు చామంతి పూలతో దేవుడిని పూజిస్తారు. చామంతి పూలు వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మీ జాతకంలో గురుబలం అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల పట్టిందల్లా బంగారమయమవుతుంది. ముదురు నీలం రంగులో ఉండే శంకు పూలు పరమశివునికి, శనీశ్వరునికి మరియు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనవి. శనివారం నాడు శంకు పూలతో శివుడిని లేదా శనిదేవుడిని పూజిస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. హనుమంతునికి మల్లెపూలంటే ప్రీతికరమైనవి కాబట్టి మల్లెపూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. తోట నుండి పూలు కోసేటప్పుడు చీర కొంగులో పెట్టుకొని పూజ గదిలోకి తీసుకురాకూడదు. పూలను ఎల్లప్పుడూ ఒక పవిత్రమైన బుట్టలో మాత్రమే సేకరించాలి. మందార పూలు దుర్గాదేవికి, హనుమంతునికి అత్యంత ప్రీతికరమైనవి. ప్రతి మంగళవారం మందార పూలతో అమ్మవారిని పూజిస్తే శత్రుపీడలు, కోర్టు గొడవలు దరిచేరవు. జాతకంలో కుజదోషం నశిస్తుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. 108 ఎర్రని మందార పూలతో అమ్మవారిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కూర్చొని దీపారాధన చేయాలి. అంతేకాని దక్షిణ దిశలో కూర్చొని పూజ చేస్తే మీ పూజలకు ఫలితం దక్కదు. ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసేటప్పుడు పటిక బెల్లాన్ని దేవునికి నివేదిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి పొంగలి తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అరటి పండ్లు, మామిడి పండ్లు, కొబ్బరికాయ ఇలాంటివి దేవునికి నివేదిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పండ్లను దేవునికి నివేదించకూడదు. కోరిన కోరికలు నెరవేర్చే దైవం ఆ వెంకన్న స్వామి. పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది కాబట్టి కుంకుమలో పచ్చకర్పూరం పొడి కలిపి ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే ఆ వెంకన్న అనుక్షణం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇక మనలో చాలామంది తులసి కోటను పూజిస్తారు. ప్రతిరోజు తులసి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే ముఖ్యమైన పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి మామిడాకులు ఖచ్చితంగా కట్టుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. మీ కుటుంబంపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.